ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న వారి గురించి చెప్పుకుందాం. టీవీ షోస్ లో డిబేట్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కొన్ని డీసెంట్ గా ఉంటే మరికొన్ని డిషం అనేట్టుగా ఉంటాయి. అలా ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అలాగే ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ న్యూస్ రీడర్ తో పాటు కూర్చున్నారు. వాళ్ళ గొడవ ఏంటో చూడాలంటే we'll have to welcome ధనాధన్ ధనరాజ్ టీమ్. రెడీ 1 2 3 చెక్ గో. హలో సార్, మీరు ఎక్కడికి గో అన్నారు? నేను చెప్పేది మీకు కాదు, కెమెరాలు. ఓకే రెడీ 1 2 3 గో. హాయ్ యూస్, వెల్కమ్ టు సెగలు పొగలు కార్యక్రమం. స్వాగతం సుస్వాగతం. నేను మీ నవీన్. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న చిత్రం ఫ్రూట్ మంకీ. వీడొక పండు కోతి. ఈ సినిమా 1 సంవత్సరం పాటు వాయిదా పట్టడంతో అటు ప్రజల్లోని ఇటు అందరిలోని ఆనందం కలుగుతుంది. ఇంత మంచి ఆనందాన్ని కలిగించినటువంటి ఫ్రూట్ మంకీ పండు కోతి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మన ముందున్నారు. నమస్కారం అండి. అదేవిధంగా ఈ సినిమా 1 సంవత్సరం పాటు వాయిదా పట్టడానికి కారణమైనటువంటి శైలేష్ గారు మన ముందున్నారు. సెన్సార్ బోర్డ్ మెంబర్ అండి. ఈయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. నిజంగా ఆయన ఎంత గ్రేట్ అంటే ఈయనకో రికార్డు ఉంది. రికార్డ్ అంటే పుస్తకం కదండి, ఈయనకు వెరైటీ రికార్డు ఉంది. ఏంటంటే ఈయన 100 జత బట్టలు ఒకరోజే కత్తిరించి కుట్టేశాడు. అందుకే సెన్సార్ బోర్డ్ మెంబర్ అయ్యారు, ఇప్పుడు సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ అయ్యారు. నిజంగా చాలా గ్రేట్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ మీ పేరు చాలా బాగుంది సార్. నాకు ఈ పేరు పేరెంట్స్ పెట్టలేదండి, ఆడియన్స్ ఇచ్చారు. సెన్సార్ ఆఫీసర్ కి ఆడియన్స్ పేరు పెట్టడం ఏంటండి? ఏమండి, మీకు దిల్ రాజు, బొమ్మరిల్లు భాస్కర్, చిత్రం సీను, ఆహుతి ప్రసాద్ తెలుసా? తెలుసు. రాజు దిల్ సినిమా తీసి దిల్ రాజు అయ్యాడు. భాస్కర్ బొమ్మరిల్లు తీసి బొమ్మరిల్లు భాస్కర్ అయ్యాడు. చిత్రం సినిమాలో యాక్ట్ చేసిన సీను చిత్రం సీన్ అయ్యాడు. అలాగే సై సినిమాకి సెన్సార్ చేసిన ఈ లేసు సై లేష్ అయ్యాడు. సై సినిమాకి మీరు సెన్సార్ చేశారా? తెలుగు సై కాదండి, తెలుగు సై కాదు, కన్నడ సై. ఏంటి నువ్వు కన్నడ సినిమాకి సెన్సార్ చేసేవా? భాష వచ్చా? సెన్సార్ చేయడానికి భాష ఎందుకండి, కత్తుంటే సరిపోతుంది. తెలిసిన సినిమా 5 సంవత్సరాలు ఆగిపోయిందంటే ఆ సినిమా పరిస్థితి ఏంటో. మొన్న నెల రిలీజ్ అయిందండి. రిలీజ్ అయిందండి 5 సంవత్సరాల తర్వాత. ఓ సార్, మీ ముచ్చటని పక్కన పెడితే సజ్జా గారు, మీ సినిమా 1 సంవత్సరం పాటు ఆగిపోవడం గల కారణం ఏంటండి? ఆడేనండి. హలో, అదే ఏంటంటే నా సినిమాలో 20 సంవత్సరాల తర్వాత హీరో ఇంటికి వస్తాడండి. ఇంటికి వచ్చి అమ్మను చూసి ప్రేమగా అమ్మ బాగున్నావా అనే డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్ సెన్సార్ చేస్తాడండి. అమ్మా బాగున్నావా? ఆ డైలాగ్ ఎంత బాగుంది సార్, ఎంత ఫీల్ ఉంది. ఆ డైలాగ్ ఎందుకు కట్ చేశారు సార్? అమ్మలు ఫీల్ కాకూడదని ఆ డైలాగ్ కట్ చేశారు. ఇప్పుడు అమ్మ బాగుండడం ఏంటండి? అమ్మ బాగుంటుంది, అమ్మ బాగుండాలి, అమ్మ బాగుంటేనే మనందరం బాగుంటది. కానీ వాడి ఉద్దేశం ఏంటండి? అమ్మ బాగోద్దనా? అమ్మ నువ్వు ఎందుకు బాగున్నావనా? అమ్మ నువ్వు ఎలా బాగుంటావో చూస్తానన్నా. అందుకే అమ్మల మనోభావాలు దెబ్బతినడం కోసం దెబ్బతింటాయేమన్న ఉద్దేశంతో కట్ చేశానండి. రాత్రిపూట నేను ఇంట్లో లేనప్పుడు మా అమ్మ మీద చెప్పులు చేతలు వేసేస్తే ఏ అమ్మ రెస్పాన్సిబిలిటీ అండి? నీ అమ్మ అంటే ఆ ఉద్దేశం కాదండి నాది. మీ అమ్మ ఏమన్నా కాపాడుతుందని, అందుకే అండి మా అమ్మని కాపాడడం కోసం దాన్ని సెన్సార్ చేసేసాను. సర్లేండి. సీన్ నెంబర్ 22A ఏంటండి? సీన్ నెంబర్ 22A. ఆ సీన్ గురించి మాట్లాడకండి, ఆల్రెడీ దాంట్లో ఏ ఉందని ఎప్పుడో తీసేశాను. సర్లేండి, 22B కొద్దాం. చెప్పండి. విలను రోడ్డు మీద ఉన్న ఒక వేస్యను చూసి వస్తావా పడుకుందాం అని అడుగుతాడండి. ఆ సీన్ ఉంచాడు. పైగా ట్రైలర్ లో వాడు బిజినెస్ బాగుంటుందని నాకు సలహా ఇచ్చాడండి. ఎదవ సలహాలుడుని. సార్ ఇప్పుడు అతనే చెప్తున్నాడండి, అతను ఒక విలన్ అని. ఇప్పుడు విలన్ అంటే తాగుతాడు, తిరుగుతాడు, ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాడండి. విలన్ ఏమన్నా ఆ అమ్మాయిని చూసి ఏయ్ వస్తావా చేస్తావా అనలేదండి. వస్తావా పడుకుందాం అన్నాడండి. ఇది హైదరాబాద్ సార్, చలికాలం. ఆడదాన్ని రాత్రికి రామ్మా పడుకుంది కానంటే దాంట్లో తప్పే నాకు కనిపించలేదే. ఆయన మనోభావం దెబ్బతినడానికి ఇక్కడ తావే లేదే. అందుకని ఆ సీన్ ఉంచేశాను. సార్ కూల్ గా ఉంటుందని చెప్పి మా సినిమాలో ఒక ముద్దు సీన్ పెట్టానండి. అది ఎక్కడ అనుకుంటున్నారు? చేతి మీద. ఆ సీన్ తీసాడే. ఏమండి, సెన్సార్ బోర్డు సెక్షన్ 92-5 ప్రకారం ఆబ్రిక్ C1 ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రకారం పబ్లిక్ లో ఇద్దరు ప్రేమికులు ముద్దు పెట్టడం నిషేధించబడినదండి. అక్కడ ఎవరు లేరండి. ఎందుకు లేరండి? అవుట్ ఫోకస్ లో కళ్ళు లేని ఒక అతను చూస్తున్నాడుగా. వాడు కళ్ళు లేవని మీరే చెప్పారు కదా. కళ్ళు లేని వాడు ఎలా చూస్తే ఏంటి? ఏమండి, వాడు చూడపోయినా పర్లేదండి. ఎవడైనా సినిమా చూసి ఆ సీన్ లో నువ్వు ఉన్నావని చెప్తే అతని మనోభావం దెబ్బతింటే మా ఇంటి మీద రాళ్ళు రప్పలు వేసేస్తే ఎవడండి రెస్పాన్సిబిలిటీ? మీరా? ఏం రెస్పాన్సిబిలిటీ అండి? మరి అందుకని తీసేశాను. సార్ ఇది వదిలేండి సార్. సినిమాలో కామెడీ ట్రాక్, అద్భుతమైన కామెడీ ట్రాక్ తీసిన కామెడీ ట్రాక్ తీసేస్తే కానీ రిలీజ్ చేయనని ఒప్పుకోలేదు సార్. ఏడవకండి. సార్ మీకు వేణు తెలుసా? బెక్కముంటుందా సార్? తొక్కలో వేణు. నల్ల వేణు. ఆడు బిజీగా ఉంటే 10 రోజులు కామెడీ ట్రాక్ షూట్ చేశాను. అబద్ధం. ఏంటి వేణు బిజీగా ఉండటమా? అది కామెడీ ట్రాక్ అనడం.
డ్యూరుటోళ్ళు అందరూ నవ్వారండి. నవ్వుతారండి, మీరు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో కాబట్టి ఏదో ఒక మిస్ప్రెజెంట్ చేసి నవ్విస్తారు. రేపు జనాలు కూడా ఇది కామెడీ ట్రాక్ అని చెప్తాడు. అది దాంతో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదండి. యానిమల్ సర్టిఫికేట్ ఎక్కడ? యానిమల్ సర్టిఫికేట్ అండి. మేము అసలు సినిమాలో యానిమల్సే వాడలేదు కదా. వేణుని వాడారుగా. మీరు జంతు సంరక్షణ శాఖ దగ్గరికి వెళ్ళి మేము ఎటువంటి యానిమల్ ని హింసించలేను, ఒక సర్టిఫికేట్ ఇవ్వండి, మీ కామెడీ ట్రాక్ మీరు తీసుకెళ్ళండి. వాడిని మేమెక్కడ హింసించామండి, వాడే మమ్మల్ని హింసించాడు. అసిస్టెంట్ బేటాలు ఇవ్వి, డబ్బింగ్ చెప్పను, హీరోయిన్ పరిచయం చేయని చెప్పి. మరి పెట్టుకునే ముందే ఆలోచించాలండి. అయినా టైటిల్లో యానిమల్ ఉంటే యానిమల్ సర్టిఫికేట్ తేవండి, నా కర్మ కాకపోతే. ఏమండి మీ సినిమా పేరు ఫ్రూట్ మంకీ అంటే తెలుగులో పండు కోతేనే కాదు. రేపొద్దున పండ్లు అమ్ముకునే వాళ్ళందరూ కోతులనా, లేకపోతే పండ్లు పండించే వాళ్ళందరూ కోతులని మా ఇంటి మీద రాత్రి పూట వచ్చేసి నీ మీద పళ్ళు ఇసిరేసి నీకు చంపేస్తారని ఎరో ఫీలింగ్ అంతేనా? కథ అర్థం కాలేదు. పండులాంటి అమ్మాయిని కోతులాంటి కుర్రోడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, అది కథ. అదా కదా? అయ్యయ్యో అదని కథని తెలీదండి, సెన్సార్ చేస్తాడే. అదేంటి కత్తిలి కూడా సెన్సార్ చేసి అంటే టైం లేక సెన్సార్ చేసి ఆ తర్వాత సినిమా చూసాను. ఏమండి ఈడి కారణాలు ఉంటే ఈడితో సర్లేండి. ఆఖరి ప్రశ్న ఒకటి అడుగుతాను, దీనికి సరైన సమాధానం చెప్పమనండి, నేను ఇక్కడ ఉంటాను. నా సినిమాలో హీరో హీరోయిన్ ఫోన్ చేసి పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్లి, లేకపోతే మనం విడిపోదాం, పెద్దవాళ్ళకి షాప్ పెట్టి మనం ఇలా బతకొద్దు అనే సీన్ ఉందండి. ఆ సీన్ తీస్తాడే అడగండి. అయ్యో అది చాలా బాగుంది కదా సీను, పైగా యూత్ కి మంచి మెసేజ్ గా ఉంది, దాన్ని కత్తిరించారు సార్. సార్ మీ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్ అదే, ఫోటోగ్రఫీ అదిరిపోయింది, కంగ్రాచులేషన్. బట్ హీరో ఆ అమ్మాయికి ఫోన్ చేసి పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే మనం పెళ్లి చేసుకుందాం, పెద్దవాళ్ళని నొప్పించొద్దు, వాళ్ళని శోభ పెట్టొద్దు అన్నాడు కదండి, అదంతా బాగుందండి. కానీ హీరో ఎక్కడి నుంచి అమ్మాయికి ఫోన్ చేశాడు? టెలిఫోన్ బూత్ నుండి. ఎక్కడి నుంచి? టెలిఫోన్ బూత్ నుండి. ఎక్కడి నుంచి అడగండి. టెలిఫోన్ బూత్ అని చెప్తారు కదా సార్. అందులో బూత్ ఉందిగా, తీసేశానండి. నా వల్ల కాదు, ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉన్నానంటే నరికి పోగులు పెట్టేస్తాను. 2.5 గంటలు ఫీచర్ ఫిల్మ్ కింద రిలీజ్ చేయవలసిన నా సినిమా అరగంట షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. నేను కోర్టుకి వెళ్తాను, సుప్రీం కోర్టుకి వెళ్ళి నేను మా సినిమా రిలీజ్ చేసుకుంటాను. ఏమండి వెళ్తే వెళ్ళనివ్వండి, ఇక్కడ ఉన్న 1 year తర్వాత రిలీజ్ అవుద్ది. వాడు సుప్రీం కోర్టుకి వెళ్తే 15 సంవత్సరాలు పడుతుంది. మొన్నే పడిందిగా కసబ్ ఊరి, ఎన్నాళ్ళ తర్వాత తెలీదా కోర్టుల నుంచి అడిగి. అయినా మీ పేరేంటండి? అయ్యో నా పేరు నవీన్ అండి. నవీన్ గారు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఈ రోజు సాయంత్రం 9:30 అండి. ఈ రోజు సాయంత్రం 9:30 టెలికాస్ట్. ముందు ఈ సీడీ నాకు దగ్గరికి ఒకసారి పంపించండి, ఎందుకంటే వాడు వేదవాగ్ దద్దమ్మా నన్ను తిట్టారు. ఒకసారి సెన్సార్ చేసిస్తాను, అప్పుడు టెలికాస్ట్ చేసుకోండి. అయ్యా బాబోయ్, బట్టలు కుట్టిన నేను సెన్సార్ బోర్డులో పెడితే ఎలాగ ఉంటది. నిజంగా ధనరాజ్ గారు మీ టైటిల్ లాగే ధనాధన్ సూపర్ గా ఉంది. అండ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా నువ్వు చేసింది ఆసమ్. నాగబాబు గారు, సెన్సార్ గురించి మీరు మాట్లాడుతుంటే నేను నిర్మాతగా చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. ఎలా ఉంటుందంటే సినిమా తీస్తాం కోట్లు పెట్టి, ఇదంతా టెన్షన్ తో పాటు సెన్సార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇది ఐ వాంట్ టు టెల్ వెరీ సీరియస్, ఇది కామెడీ షో అయినా జస్ట్ చెప్పాలి ఏంటంటే ప్రొడ్యూసర్ బయట ఇప్పుడు నిలబడ నేరస్తులు నిలబడాలి, అట్లా రమ్మనండి అంటాం. అక్కడ లోపల ఉండే వ్యక్తులు అదే ఆ సీన్ లో మనకు అర్థం కాదు. ఈ సీన్ ఎగ్జాక్ట్ చాలా ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఏముందండి, జస్ట్ హీరోయిన్ వెళ్ళి జస్ట్ అలా హక్ చేసుకున్నాడు కదా, దానికి అదే అమ్మాయి బయట వేసుకుందని కొంచెం బయట జారింది. మంచి కాన్సెప్ట్ ఎన్నుకున్నారు. సెన్సార్ మీద వేయటం అనేది డెఫినెట్ చాలా ఫన్నీగా ఉంది.